స్థాయి పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పై కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ జఫరుల్లా ఖాన్, బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బివి నాగేశ్వరరావు, భారతీ బిఏడి కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్ఎం ఎం భాగవతుల రవికుమార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ను వారు పరిశీలించారు. చిన్న వయసులో ఇంతటి మేధస్సు సంపాదించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీలో ఒక స్టూడెంట్గా నా స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించాను. వివిధ పాఠశాలల నుండి దాదాపు 150 ప్రాజెక్టులను విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి మరి చాలా మంచి ప్రోగ్రాము. దీని ద్వారా విద్యార్థుల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి, మరి ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవుతున్న తరుణంలో విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు మరి వారు భవిష్యత్తులో వాళ్ళలో మంచి అవగాహన వచ్చేసి తర్వాత భవిష్యత్తులో ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలనే ఒక మంచి తలంపు ఏర్పడుతుందని చెప్పేసి దానికి ఈ ఎగ్జిబిషన్ అనేది ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని భావిస్తున్నాము. మరి జిల్లా పరిషత్కు సంబంధించి కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలామంది విద్యార్థులు మరి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థుల్లో ఎన్నో రకాలైన ఇన్నోవేటివ్గా ఎన్నో రకాలైన శక్తులు ఉంటాయి వాళ్ళు. మరి ఆ శక్తులన్నీ కూడా బయటకు చేసే దాంట్లో ఈ సైన్స్ అనేది కూడా ఒకటి. కొంతమంది పిల్లలు సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు, కొంతమంది పిల్లలు ఆటల పోటీలో, కొంతమంది ఆర్ట్స్లో ఉంటారు. ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ ఉంటే సంస్థలు మన ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్లయితే ఆయా రంగాల్లో ఆ విద్యార్థులు బాగా అభివృద్ధి చెందడానికి, ఆయా రంగాల్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి, కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎన్నికొండలోని మా విశ్వసాయి జూనియర్ కళాశాలలో సైన్స్పై విద్యార్థుల మక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఒక కాంపిటీషన్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి ఎన్నో పాఠశాలల నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా కూడా వారు వర్కింగ్ మోడల్స్తో తయారు చేసుకొని సిద్ధం చేసుకొని వచ్చారు. వాడు గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలని ఆశిస్తూ సైన్స్ మీద విద్యార్థులు మక్కువ పెరగాలని కోరుకుంటూ కూడా ఇలాంటి పోటీలు మనం నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఈరోజు మన కళాశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. 150 పైన వర్కింగ్ మోడల్స్, అలాగే 40 టీంలు క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేందుకు ఈరోజు మా కళాశాలకు ఇచ్చేశారు. విద్యార్థులందరికీ ఆశీస్సులు, అలాగే వారిని ప్రోత్సహించినటువంటి అధ్యాపకులకు, మాకు సహకరించినటువంటి చక్కటి ఎంఈఓ గారికి, అలాగే మిత్ర బృందం అందరికీ కూడా ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా మా విశ్వసాయి జూనియర్ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వర్కింగ్ మోడల్స్ ప్రయోగాత్మకంగా వీళ్ళు నేర్చుకొని వీళ్ళు ప్రదర్శించినట్లయితే రాబోయే రోజుల్లో ఒక సైంటిస్టులుగా వాళ్ళు తయారవ్వాలని, మన దేశ యొక్క అభివృద్ధికి వాళ్ళు వెన్నుముకగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కూడా ఈ సైన్స్ వీళ్ళందరూ మక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రైజ్ మనీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ప్రైజ్ మనీ అనేది గొప్ప విషయం కాదు, కానీ పిల్లలు ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే ఉదయం 8 గంటల నుంచి పెందలాడే వాళ్ళు బయలుదేరి వచ్చేసి ఈ ప్రజెంటేషన్స్ చక్కగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా విశ్వసాయి జూనియర్ కళాశాల తరఫున ఆశీస్సులు అందిస్తున్నాం. ధన్యవాదాలు. జూనియర్ కాలేజీ వాళ్ళు సరికొత్త రీతిలో మరి ఈ ప్రాజెక్టు సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందువల్లనే దేశం యొక్క ప్రగతి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విషయాన్ని గుర్తుంచుకొని నా ప్రియ శిష్యుడు
ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు, వారి యొక్క సతీమణి విలువలతో కాలేజీని రన్ చేయడం జరుగుతుంది దాదాపు 10 సంవత్సరాల నుంచి. మరి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతని, పోటీతత్వాన్ని పెంచడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ని వివిధ పాఠశాలల నుంచి చాలా చక్కగా దాదాపు 1 వీక్ పైన ప్రిపేర్ అయ్యి వర్కింగ్ మోడల్స్, నాన్ వర్కింగ్ మోడల్స్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా దీంతో పాటు ఎగ్జిబిషన్తో పాటుగా మరి క్విజ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 40 టీమ్స్ రావడం అనేది చాలా గొప్ప. మరి వెనుకొండలో ఈ కార్యక్రమం బాగా హైలైట్ అవుతుంది. విద్యార్థులను ఎవరు పలకరించినప్పటికీ వాళ్ళు పోటీతత్వంతో మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని రావాలని ఏర్పాట్లు చేసుకున్నారు. మా పాఠశాల నుంచి కూడా దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళ ప్లానింగ్ ప్రిపరేషన్తో ఈరోజు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, అదేవిధంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారికి, వారి యొక్క సతీమణి గారికి పూర్తిగా నిండు మనసుతో హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని, మరి మా కళాశాల ప్రగతి బాటలో నడుస్తుందని తప్పకుండా ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ట్రైన్